హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఐబొమ్మ ప్రతి వాళ్ళకి ఈ ఐబొమ్మ అనేది చాలా కనెక్ట్ అయిపోయింది. అదొక ఓటీటీ ప్లాట్ఫామో లేదంటే మనకి మొబైల్లో చాలా ఈజీగా చూసేటువంటి ఒక ఐబొమ్మని చాలా ఓన్ చేసుకున్నారనే చెప్పాలి. ఇప్పుడు ఆ ఐబొమ్మ లేదు అంటే అభిమానులు బాధపడుతున్నారు, చాలామంది సంతోషపడుతున్నారు. దీని గురించి మనతో పాటు జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే. హాయ్ హరీష్. మీరు చూడొచ్చు ఐబొమ్మకి సంబంధించి చాలామంది బాధపడుతున్నారు, చాలామంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు సంతోషపడుతున్నారు. రెండింటిని ఎలా చూడాలి అంటే మీరే చెప్పారు కదా, చాలామంది బాధపడుతున్నారు, సినిమా ఇండస్ట్రీలో పెద్దలు మాత్రం సంతోషిస్తున్నారు. అంటే ఏంటి, సంపన్నులు సంతోషిస్తున్నారు, పేదవాళ్ళు బాధపడుతున్నారు. ఎందుకంటే పేదవాడికి 1500, 1400, 1500 రూపాయలు పెట్టి అమెజాన్ తీసుకునే అవకాశం లేదు. 1400 పెట్టి మళ్ళీ నెట్ఫ్లిక్స్, ఒక్కో సినిమా ఒక్కో దాంట్లో వస్తుంటుంది. నెట్ఫ్లిక్స్ 1500 కట్టాలా, అంటే దగ్గర 1400, అంతే 1500 కట్టాలా. అమెజాన్ 1500 కట్టాలా, ఆహా లాంటివి 700 కట్టాలా. ఇట్లా ఒక్కొక్కటి తీసుకుంటా పోతే తడిచిపోయి దాదాపు 4,000 నుంచి 5,000 రూపాయలు ప్రతి నెల 5,000 రూపాయలు అవుతుంది. ఇది ఒక మత్తు హరీష్. అంటే ఒక మత్తును అలవాటు చేస్తారు. ఓటీటీలు మొదట్లో ఫ్రీగా ఇచ్చేవాళ్ళు, ఆ తర్వాత ఒక రకమైన మత్తుకి వాళ్ళని ప్రజల్ని బానిస చేశారు. సో ఇది లేకపోతే మనం చూడలేము. ఇప్పుడు హాట్స్టార్ ఉందనుకోండి, బిగ్ బాస్ కావాలంటే హాట్స్టార్ చూడాలి, అలా క్రికెట్ మ్యాచ్లు చూడాలంటే హాట్స్టార్ చూడాలి, హాట్స్టారే చూడాలి. కాబట్టి హాట్స్టార్ని ఎలాగో చేసుకోవాలి. మళ్ళీ అలాగే కొన్ని సినిమాలు సోనీ లివ్లో వస్తాయి. మనకు హాట్స్టార్ ఉంది కదా అంటే హాట్స్టార్లో సోనీ లివ్లో వస్తాయి. కొన్ని ఏమో తీసుకుపోయి నెట్ఫ్లిక్స్లో ఇస్తాడు. సో వాస్తవానికి మనం చూసేది 10% కంటెంట్ కూడా ఉండదు వాటిల్లో, అంత టైం కూడా ఎవరికి ఉండదు. సో నెట్ఫ్లిక్స్లో ఉన్న సినిమాలు ఎన్ని సినిమాలు చూస్తాం మనం, బోల్డ్ అంత కంటెంట్ డంప్ అయిపోయి ఉంటుంది. సో ఎన్ని సినిమాలు చూస్తాం, చూడలేం. మనకి ఫలానా సినిమా కావాలంటే అన్ని సినిమాలకు తగ్గట్టుగా 1500 రూపాయల నెలకు కట్టాల్సిందే. కాబట్టి ఇలాంటి బాధ, అంటే ఎవరైతే 3,000, 4,000, 5,000 మేము కట్టలేము అనుకుంటారో వాళ్ళందరూ ఐబొమ్మని ఆశ్రయించేవాళ్ళు. ఐబొమ్మ ఇమ్మడి రవి, అంతేనా అతని పేరు? ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. ఇవాళ అతను ఫ్రాన్స్ నుంచి ఇండియాకి రాగానే వలపన్ని అతన్ని పట్టుకున్నారు, అతన్ని అరెస్ట్ చేశారు. నేనంటాను అతను ఎంటర్టైన్మెంట్ రాబిన్ హుడ్ అంట. ఎంటర్టైన్మెంట్ రాబిన్ హుడ్. రాబిన్ హుడ్ ఎవరు? రాబిన్ హుడ్ పాత్రల మీద అనేక సినిమాలు వచ్చినాయి మనకి. ఇవాళకి ఆ రాబిన్ హుడ్ పాత్ర మీద బోల్డ్ సినిమా. అంటే ఏంటి, రాబిన్ హుడ్ ఏం చేస్తాడు, పెద్దలను కొట్టి పేదలకు పెడతాడు. అందుకే ఎప్పుడు అతను హీరోనే, దొంగ కానీ హీరో, రైట్. సో అతను దొంగే కానీ పేదల పాలిట హీరో అతను. ఇవాళ ఇమ్మడి రవి కూడా ఒక రకంగా దొంగే కానీ ఎంటర్టైన్మెంట్ రాబిన్ హుడ్ అతను. ఎంటర్టైన్మెంట్ అనే ఒక సామ్రాజ్యంలో దొంగిలించి ఎంటర్టైన్మెంట్ని 10 మందికి పంచుతున్నాడు, ₹1 కూడా ఎవరి దగ్గర తీసుకోకుండా. ఐబొమ్మ కాస్త సవాలు విసిరాడు, మామూలు సవాలు కాదు అసలు. సినిమా ఇండస్ట్రీని ఇటు అతని క్యారెక్టర్ పెట్టి ఒక సినిమా తీయచ్చు నిజంగా. నాకు రవితేజ సినిమా ఒక సినిమా ఉంది, ఆ సినిమా గుర్తొస్తుంది. రవితేజ, ఇలియానా హీరోయిన్. కిక్లో అతను ఎంత కిక్ కోసం దొంగతనాలు చేస్తుంటాడు. అతను ఫైనల్గా ఏం తేలుతుందంటే, అది కూడా రాబిన్ హుడ్ పాత్ర. ఫైనల్గా ఏం తేలుతుందంటే, పేద పిల్లల కోసం అతను ఆపరేషన్లు చేయించడానికి, వాళ్ళని చదివించడానికి వాటి కోసం ఖర్చు పెడతాడని చెప్పేసి తర్వాత తెలుస్తుంది. చూడండి, ఆ తర్వాత చాలా సినిమాలు, శంకర్ సినిమాల్లో కూడా మల్లన్న కావచ్చు, ఇలాంటి సినిమాల్లో కూడా చాలా సినిమాల్లో అవినీతి పరులను, పెద్దలను కొట్టి పేదలకు పెట్టడం అనేది రాబిన్ హుడ్ పాత్ర తరహానే. సో ఇమ్మడి రవి కూడా ఆల్మోస్ట్ చేసింది అదే. ఏంటి సార్ మరి వాళ్ళు 100 కోట్ల రూపాయలు పెడుతున్నారు, 1000 కోట్ల రూపాయలు పెడుతున్నారు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి నష్టం జరుగుతుంది కదా అని చాలామంది కనిపించవచ్చు. మీరు 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు, బాగానే ఉంది, కానీ మీరు సినిమా సగటు ప్రేక్షకుడికి ఎందుకు దూరం చేసేసారు? ఇవాళ సినిమాలు ఐబొమ్మను ఎందుకు ఆశ్రయిస్తారండి? ఎస్పెషల్లీ సినిమాల కోసం ఆశ్రయిస్తారు. మీరు సగటు ప్రేక్షకుడి సినిమా థియేటర్కి మీరు దూరం చేశారుగా. థియేటర్కి వెళ్ళి వాళ్ళ సినిమా చూడగలిగే పరిస్థితులు ఉన్నాయా? మీరు వెళితే అక్కడికి ఇంతకుముందు పాత రోజుల్లో సినిమా థియేటర్కి వెళ్ళి ఒక సమోసా కొనుక్కొని ప్రశాంతంగా సినిమా చూసి ఫ్యామిలీతో కనీసం 200 అయిపోయేది, అంతే. 200-300 ఖర్చు పెడితే హాయిగా సినిమా చూసి ప్రశాంతంగా అద్భుతంగా ఇంటికి వచ్చేవాళ్ళు. అదొక ఎంటర్టైన్మెంట్. మధ్యతరగతి వాడికి ఏం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది? దుబాయ్కి వెళ్ళగలుగుతామా, లేకపోతే సింగపూర్ వెళ్ళగలుగుతామా? లేదుగా. పోనీ అట్లీస్ట్ ఇక్కడ ఉండే ఊటీకో ఎక్కడికో వెళ్ళగలుగుతారా? మధ్యతరగతి వాడు చిన్న, అంటే నేను మధ్యతరగతి అంటే ఎగువ మధ్యతరగతి గురించి కూడా మాట్లాడలా, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేదవాళ్ళు, వీళ్ళ గురించి మాట్లాడతారా? ఈ సెక్టర్ అంతా భారతదేశంలో ఉన్నది అత్యధికంగా ఈ సెక్టరే కదా హరీష్.
సో వీళ్ళందరికీ ఎంటర్టైన్మెంట్ మాధ్యమం ఏంటి? సినిమాలు. చిన్నప్పుడు చాలామంది, అంటే మా చిన్న రోజుల్లో ఫ్యామిలీ కలిసి సినిమాలకి వెళ్ళి ఒక జాతరలాగా వెళ్ళేవాళ్ళు. అదొకటే ఎంటర్టైన్మెంట్. వచ్చి సినిమా చూసి ఇవాళ కూడా సినిమాలకు భారతదేశంలో క్రికెట్, సినిమా, రాజకీయ, క్రైము, పాలిటిక్స్, ఈ మూడింటి పట్లనే ప్రజలకు ఆసక్తి ఉంటుంది. ఈ మూడిట్లో ఈ నాలుగే ప్రజలు ఆరాధిస్తారు, అంటే అంతలో కలిసి చూస్తారనమాట. నువ్వు క్రైమ్ గురించి చెప్పినా చూస్తారు, పాలిటిక్స్ గురించి చెప్పినా వింటారు, లేదా సినిమా గురించి చెప్పినా, క్రికెట్ గురించి చెప్పినా అంత పెచ్చి ఉంటుంది జనానికి. అట్లాంటి వాటిల్లో సినిమా అనేది ఒక మాధ్యమం కదా. మరి సినిమాను నువ్వు సగటు ప్రేక్షకుడు దూరం చేసేవే. 1000 రూపాయలు మొదటి రోజు సినిమా చూడాలంటే 1000 రూపాయలు ఒక టికెట్కి 1000 రూపాయలు. మరి ఎట్లా చూస్తారండి? హీరోలు ఎవరైనా కావచ్చు, ఎంత డబ్బులైనా మీరు ఖర్చు పెట్టి ఉండొచ్చు, కానీ మొదటి రోజే మీరు సినిమా మొత్తాన్ని మీరు వసూలు చేసేయాలి అంటే ఎట్లా కుదురుతుంది? అంటే చాలా మంది ఈ 1000 రూపాయలు అనేది, అంటే ఈ పెంచడం కూడా ఈ ఐబొమ్మ లాంటి వాళ్ళ వల్లే అని కూడా చాలా మంది వాదన. కొంతమంది ఐబొమ్మోడు ఏం సవాల్ ఏం చెప్పాడు? మీరు మధ్యతరగతి వాడు సినిమాను దూరం చేశారు, దమ్ముంటే పట్టుకోండి అన్నాడు. అఫ్ కోర్స్ ఇవాళ ఇమ్మడి రవి పట్టుబడి ఉండొచ్చు, కానీ ఎంత సవాల్ చేశాడంటే ధైర్యం ఉండాలి. అవును, అతను మామూలుగా సవాళ్ళు చేయాల. మీరు అసలుకి అతను చెప్పాడు, నన్ను పట్టుకుంటే చాలా మంది పెద్దల బాగోతలు బయట పెడతానని చెప్పాడు. సో అతను ఈ కరేబియన్ దీవుల్లో నుంచి అతను ఆపరేట్ చేసేవాడని తెలిసింది. ఏదేమైనా అతను ఒక హ్యూరిటిక్ మెటీరియల్గా పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు చూస్తారండి. సో ఇవాళ కూడా చాలామంది ఆలోచించాల్సింది, మొన్న సినిమా సమ్మె జరిగినా, ఇంకోటి జరిగినా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇష్టానుసారం మీరు టికెట్లు పెంచేసి ప్రజలకు దూరం చేయదు. పాప్కార్న్ రేటు 300 రూపాయలు పెడతారా? సో అవన్నీ నియంత్రించద్దు. అంటే ఇతను మీరు అన్నట్టు అది ఓకే, కానీ ఏదైతే ఈ ఇమ్మడి రవి అని ఉన్న వ్యక్తి, అంటే రాబిన్ హుడ్తో మనం పోల్చడం కన్నా కొంత బెట్టింగ్ యాప్లు కూడా చేస్తున్నారని సజ్జనార్ గారు కావచ్చు, సిపి ఆనంద్ గారు కూడా చెప్పారు. అంటే తీసుకొచ్చి పెద్దవాళ్ళని కొట్టి చిన్నవాళ్ళకి ఇచ్చేదానికన్నా చిన్నవాళ్ళకి ఇది అలవాటు చేసి వాళ్ళ దగ్గర నుంచి దోచుకోవాలనే ప్లాన్ ఇంకొకటి కూడా చేశాడు అని చెప్పి చాలా. చిన్నవాళ్ళ నుంచి ఎట్లా అంటే ఈ బెట్టింగ్ యాప్లని దాంట్లో ఆ సినిమాలను మధ్యలో ప్రమోట్ చేసి దాని నుంచి వాళ్ళని ఆ యాప్లను ఓపెన్ చేసుకుని పెట్టుకునేలాగా. అంటే వాస్తవానికైతే బెట్టింగ్ యాప్ల గురించి పెద్దగా ఆ ఐబొమ్మ చూసి ప్రభావితమైన వాళ్ళు ఎవరు లేరు. బెట్టింగ్ యాప్ల నుంచి ప్రభావితం అయింది ఎవరు? హరీష్, పెద్దోళ్ళు, ప్రకాష్ రాజు, ఈరోజు కూడా రాణా, వీళ్ళందరూ కూడా, ఇవాళ విష్ణుప్రియ, వీళ్ళందరూ కూడా పోలీస్ ఎంక్వైరీ ఎదుర్కొంటున్నారు. 100 కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నోళ్ళు, సినిమాల్లో ప్రభావితం చేయగలిగిన ఇన్ఫ్లుయెన్సర్లు, వీళ్ళందరూ సోషల్ మీడియాలో సినిమాల్లో ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. వీళ్ళందరూ కూడా ఇవాళ బెట్టింగ్ యాప్లో ప్రమోషన్ చేశారు. వీళ్ళనే అదుపు చేయలేకపోతుంది ప్రభుత్వం. వీళ్ళని ఇవాళ వరకు వీళ్ళని పట్టుకోలేదు. డ్రగ్స్ నియంత్రించగలిగారా? లేకపోతే బెట్టింగ్ యాప్లు చేసే వాళ్ళు నియంత్రించగలిగారా? ఏదో నామకే వాస్తే పిలుస్తారు. ప్రకాష్ రాజుకి శిక్ష పడుతుందని మీరు అనుకుంటున్నారా? రాణాకి శిక్ష పడుతుందని మీరు అనుకుంటున్నారా? ఎవరికే శిక్ష పడవు. వాళ్ళ వల్ల అనేక మంది బెట్టింగ్ యాప్ల వల్ల ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళతో పోలిస్తే చాలా చిన్నది. అఫ్ కోర్స్ ఇది తప్పే, నేనేమి ఇమ్మడి రవిని సమర్థించట్లా. కాకపోతే ఇమ్మడి రవికి వచ్చిన ఆ ఐబొమ్మకు వచ్చిన ఒక ఇంపాక్ట్ చెప్తున్నా. అవును, డెఫినెట్గా జనంలో వచ్చిన ఇంపాక్ట్ చెప్తున్నా. దాన్ని చూసి ఏం చేయాలంటే, మనకు ఒకటి దొరకదు అనుకోండి, దొరకదు అనుకున్నప్పుడు అది మనకు కావాలనుకున్నప్పుడు దొంగతనం కూడా చేసే పరిస్థితి. అట్లా కాకుండా దాన్ని ఓపెన్గా మార్కెట్లో పెడితే ఈజీగా ఉంటుంది. ఎవడు కూడా అట్లా దొంగతనం చేయాల్సిన పని లేదు. సో నేనేమంటున్నా, ఈ సినిమాలను కూడా ఓపెన్గా మార్కెట్లో పెట్టండి. మీరు కొన్ని థియేటర్లను పెట్టండి, అందుబాటులో పెట్టండి థియేటర్ని. కొన్ని వాటిలో మీరు మల్టీప్లెక్స్లోనే ఇస్తాము థియేటర్లు, మామూలు థియేటర్లు అసలు లేవు, పోతుంది. సాధారణమైన థియేటర్లు చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు కూడా అంటున్నారు, మీకు మామూలు థియేటర్లు అయితే మేము తక్కువకి ఇస్తాం కదా టికెట్, 150 రూపాయలకు మీరు సినిమా చూడొచ్చు, దీంట్లో అయితే 300. సాధారణమైన థియేటర్లు 150 రూపాయలు కదా అని అంటున్నారు. కానీ ఆ సాధారణమైన థియేటర్లు ఎక్కడున్నాయి? చాలా ఊర్లలో, రూరల్ ఏరియాల్లో తప్ప చాలా చోట్ల మీకు మల్టీప్లెక్స్లే ఉన్నాయి. కాకపోతే నేనేమంటున్నానంటే, మల్టీప్లెక్స్లో కూడా మరి సినిమా ధర ఒకటైతే, సినిమా ధరతో పాటు మీరు అమ్మే తినుబండారాలు, ఒక 2 పిల్లలతో సినిమా థియేటర్కి వెళ్తే మీకు ఇంటర్వెల్లో ఏదో ఒకటి కొనిమని అడుగుతారు కదా, అడిగినప్పుడు కొంటే దాదాపు 5,000 రూపాయలు అవుతుంది. ఇవాళ ఒక సినిమా థియేటర్కి, మల్టీప్లెక్స్కి వెళ్ళి సినిమా చూసి మధ్యలో స్నాక్స్ కొనుక్కొని తిరిగి ఇంటికి వచ్చేలోపు 4-5 వేలు ఖర్చు అవుతాం. సో ఈ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే పేదవాళ్ళు ఇలాంటివి ఆశ్రయిస్తున్నారు. ఆశ్రయించకూడదంటే మీరు కూడా సినిమాని మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేదవాళ్ళకు కూడా అందుబాటులో పెట్టండి. మల్టీప్లెక్స్లో ఇవాళ మీకు తమిళనాడులో కంట్రోల్ చేసింది, మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో కంట్రోల్ చేయట్లా? థ్యాంక్ యూ.